వర్తమాన ఎక్స్ప్రెస్కి స్వాగతం. నేను మీ బండారు సురేష్. ఈరోజు వార్తలో ప్రధాన అంశాలు. చిక్కడపల్లి పిఎస్లో ముగిసిన అల్లు అర్జున్ విచారణ. సంధ్యా థియేటర్ కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ విచారణ ముగిసింది. తన తండ్రి నిర్మాత అల్లు అరవింద్తో కలిసి మంగళవారం ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. సంధ్యా థియేటర్ ఘటనపై రాజకీయాలు మానుకోవాలి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట దుర్ఘటన అంశాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని, లేని పక్షంలో సినీ పరిశ్రమపై ప్రభుత్వం వేధింపులుగా భావించాల్సి వస్తుందని భాజపా ఎంపీ డీకే అరుణ అన్నారు. రాబోయే రోజుల్లో వైబ్రెంట్ తెలంగాణ, విస్తృతమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో రాబోయే రోజుల్లో వైబ్రెంట్ తెలంగాణ చూస్తారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు, ఒకే కుటుంబానికి చెందిన 3 దుర్మరణం. శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కాంచిలి మండలం జక్కార సమీపంలో విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందారు. అంబేద్కర్ను అవమానించింది కాంగ్రెసే. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను తీవ్రంగా అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి విమర్శించారు. రౌడీజాన్ని ప్రోత్సహించే సినిమాలకు అనుమతులు ఇవ్వొద్దు. కూనంనేని. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పరామర్శించారు. తెలంగాణలో 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు. రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు, మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం ప్రకటించింది. అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ ర్యాలీ. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరసనగా కార్యక్రమం చేపట్టారు. కేసీఆర్, హరీష్ రావులకు హైకోర్టులో ఊరట. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. మూసీ ముందడుగు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం తీసుకోవడానికి తెలంగాణకు కేంద్ర గృహం అభివృద్ధి మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఇంతతో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. వర్తమానం ఛానల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ.